కుంభరాశి వారికి మే 24వ తేదీ ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఉదయం నుంచి సాయంత్రంలోపు జరిగే దినఫలితాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజు మీకు సాధారణమైనటువంటి రోజు కానే కాదండి. ముఖ్యంగా ఈ ఆదివారం సాయంత్రం మీ జీవితంలో ఒక్కసారిగా ఒక ఊహించని మలుపు తిరిగే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఉదయం నుండి కొన్ని పనులు మామూలుగానే సాగుతున్నట్లు అనిపించినా కూడా సాయంత్రం అయ్యేసరికి మీ మనస్సులో అలజడి కలిగించే ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని విషయం కావచ్చు, కానీ ఈ వార్త మీ ఆలోచనలను ఒక్కసారిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీకు అందే సమాచారం చాలా కీలకంగా ఉండబోతుంది. అది మీ కుటుంబంలో ఉండే వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, పాత పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక మహిళ కావచ్చు. సాయంత్రం సమయంలో హఠాత్తుగా మీ ఫోన్ మోగడం, ఆ కాల్ ఎత్తగానే వినిపించే ఆ మాటలు మీ హృదయాన్ని కదిలించేలా ఉండొచ్చు. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరకవచ్చు. కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వార్త మీ చేతుల్లోనే రావచ్చు. ఎవరో మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీకోసం మాట్లాడాలని, మీతో ఒక విషయం పంచుకోవాలని ఆలోచిస్తూ ఉండొచ్చండి. ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే ఆ వార్తలో మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి మార్పు దాగి ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడు జరుగుతుందా అని మీరు అనుకున్నటువంటి ఒక విషయం ఉంటుంది కదా, ఈరోజు ఆ కాల్ ద్వారా మీ ముందుకు రావచ్చు. ఆ మాటలు విన్నాక మీలో మళ్ళీ ఒక ఆశ కలగొచ్చు. నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలొచ్చు. దూరమైనటువంటి బంధం దగ్గర అవ్వచ్చు, లేదా మీ జీవితంలో కొత్తగా మొదలయ్యే ఒక మంచి ప్రయాణానికి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు సాయంత్రం వచ్చే ప్రతి ఫోన్ కాల్ను జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి వచ్చే మాటలను తేలికగా తీసుకోవద్దండి. ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ రోజు మాత్రమే కాదు, మీ రాబోయే రోజుల దిశను కూడా మార్చే సూచనగా మారే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారి దినఫలితాలు పూర్తిగా వినాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వినేందుకు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు పూర్తి దినఫలితాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ ఆదివారం మీకు గ్రహాల అనుకూలత బాగానే ఉంది. అందుకే ఈరోజు చిన్న చిన్న విషయాల్లో కూడా అదృష్టం మీ వైపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా మీరు బయటకు వెళ్లే ముందు, ఏ పని మొదలు పెట్టే ముందు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం రంగు మరియు తెలుపు రంగు అండి. ఈ 2 రంగులు మీలో ప్రశాంతతనైతే పెంచుతాయి, మనసులో ఉన్న టెన్షన్స్ తగ్గిస్తుంది. ముఖ్యంగా నీలం రంగు శని ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. తెలుపు రంగు మంచి ఆలోచనలను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈరోజు వీలైతే నీలం లేదా తెలుపు రంగు బట్టలు ధరించడం, లేక చేతి రుమాలు చిన్న వస్తువులలో ఈ రంగులు దగ్గర ఉంచుకోవడం శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 4 మరియు 8. ఈ సంఖ్యలు ఈరోజు మీకు అదృష్టాన్ని ప్రత్యేకంగా తీసుకురాగలవు. ఫోన్ నెంబర్స్, టైమ్స్, లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఈ సంఖ్యలు కనిపిస్తే అది మంచి సంకేతకంగా భావించండి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని కూడా ఈరోజు ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీకు పడమర వైపు చేసే ప్రయాణం మీకు లాభదాయకంగా ఉండొచ్చు. అది చిన్న పని కోసం అయినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత అవసరాల కోసమైనా పడమర దిశలో అడుగు వేస్తే మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దిశ మంచి వార్త లేదా మంచి వ్యక్తి కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క రాశి వారికి నీలం మరియు తెలుపు రంగు, 4 మరియు 8, పడమర దిక్కు, ఈ 3 విషయాలు మీకు అదృష్ట ద్వారాలైతే తెరవగలవన్నమాట. మనసులో ధైర్యంగా ముందుకు వెళ్తే ఈ ఆదివారం మీకు మంచి అనుభూతిని, చిన్న చిన్న విజయాలను అందించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశివారి ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:30 సమయం దగ్గర పడే కొద్దీ మీ జీవితంలో ఒక ఊహించని క్షణం ఎదురవబోతుంది. ఇది సాధారణంగా జరిగే విషయం కాదు. అందుకే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారి వెంటనే ఒంటరిగా కూర్చొని మాటలు పూర్తిగా వినండి. ఎందుకంటే ఈరోజు మీకు జరగబోయే విషయం గురించి ముందుగానే తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక సాయంత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ ఫోన్ ఒక్కసారిగా మోగే అవకాశం కనిపిస్తుందండి. ఈ కాల్ ఒక స్త్రీ ద్వారా రావచ్చు, మీ కుటుంబంలో ఉన్న మహిళ ద్వారా కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక పరిచయం కావచ్చు అనమాట. కానీ ఆ ఫోన్ కాల్ ఎత్తిన తర్వాత మీరు వినే మాటలు మాత్రం మీ మనసులో ఒక్కసారిగా అలజడి కలిగిస్తాయి. ఎందుకంటే ఈ మాటల్లో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం దాగి ఉండొచ్చు. ముఖ్యంగా ఈ కాల్తో పాటు మీ చెవికి 2 శుభవార్తలు వినే యోగం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. మొదటి శుభవార్త వచ్చేసి చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ కదలడం, మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు రావడం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, కుటుంబంలో అనుకున్న పని సానుకూలంగా పూర్తవడం కావచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుందా అని మీరు ఆలోచించని ఒక విషయం ఉంటుంది కదా, ఆలోచించే ఒక విషయం ఈరోజు ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వార్త విన్న తర్వాత మీ మనసులో ఉన్న
భారం ఒకటి ఏదైనా సరే తగ్గినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇక రెండవ శుభవార్త వచ్చేసి ఒక బంధం మళ్ళీ దగ్గర అవ్వడం లేదా కొత్త అవకాశాన్ని మీ ముందుకు రావడం. దూరమైన వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నించవచ్చు లేదా మీ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ వార్త మీలో కొత్త ఆశను పెంచుతుంది. ఇంత మంచి విషయం ఈరోజు వినాల్సి వచ్చిందా అని మీరు ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ఎవరో చెప్పే మాటలు చాలా ప్రత్యేకంగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. తొందరగా స్పందించకుండా వినాల్సినది పూర్తిగా వినండి. ఎందుకంటే ఆ ఒక్క కాల్ మీ రోజును పూర్తిగా మార్చడమే కాదు, రాబోయే కొన్ని రోజుల దారిని కూడా మార్చే సూచనలు అయితే మారొచ్చు అనమాట. ఈ యొక్క రాశివారి ఈరోజు సాయంత్రం ఒక స్త్రీ ద్వారా వినబోయే ఆ మాటల్లో మీ అదృష్టానికి సంబంధించిన సంకేతంగా దాగి ఉంది. 2 శుభవార్తలు మీ హృదయానికి ఆనందం తీసుకురావచ్చండి. అయితే ధైర్యంగా ఉండండి, ఆశతో ఉండండి. ఎందుకంటే ఈ ఆదివారం మీకు గుర్తుండిపోయే ఒక మంచి మలుపు తీసుకురావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క రాశివారికి ఈరోజు పూర్తిగా ఎందుకు వినాలి అంటే కనుక కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందండి. ఈ యొక్క రాశి వారికి ఆదివారం గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఈరోజు మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుందండి. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న పని పూర్తయ్యే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి మంచి మాట వినొచ్చు. కొత్త బాధ్యతలు వచ్చినా కూడా మీరు వాటిని సమర్థంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం వినిపించే అవకాశం కూడా, సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంచెం ఊరట కనిపిస్తుందండి. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చు, కొత్త కస్టమర్లు రావచ్చు. చిన్న లాభం కూడా పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి అండ లభిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత వ్యాపారానికి సంబంధించిన మంచి వార్త వినే అవకాశం అయితే ఉంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి, రైతులకు వచ్చేసి ఈరోజు అనుకూలంగా ఉందండి. పంటలకు సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. మీరు పడుతున్న కష్టానికి త్వరలో మంచి ఫలితం వస్తుందనే నమ్మకం కూడా ఉంటుందన్నమాట. భూమి, పంట, పశువుల విషయంలో శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు చదువులో దృష్టి పెరుగుతుందండి. ఇంతకాలం కష్టంగా అనిపించిన విషయం ఈరోజు సులభంగా అర్థమవుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి రోజు. టీచర్ల నుండి ప్రశంసలు రావచ్చు. పోటీ పరీక్షలకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ధైర్యం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కళారంగం, మీడియా రంగం వారికి మీ ప్రతిభకు గుర్తింపు లభించే రోజు అనమాట. మీ ఆలోచనలను మంచి స్పందన లభిస్తుందండి. సోషల్ మీడియా, యూట్యూబ్, సినిమా లేదా కళలకు సంబంధించినటువంటి కొత్త అవకాశం రావచ్చు. మీరు చెప్పే మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఇక గృహిణులకు వచ్చేసి ఇంట్లో ప్రశాంతత కనిపిస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి మంచి మాటలు వినొచ్చు. ఇంతకాలంగా మనసులో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఇంటి పనులు సాఫీగా పూర్తవుతాయి. కుటుంబంలో ఒక శుభవార్త విన్న ఆనందం కూడా కలుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికైతే మీ పనిలో స్థిరత్వం పెరుగుతుందండి. చిన్న టెన్షన్ ఉన్నది తొలగిపోతుంది. మీ కష్టం గుర్తించే అవకాశం ఈరోజు మీకు అండగా నిలవచ్చు. ఇక కొత్త అవకాశం గురించి ఆలోచించే వారికి మంచి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వారికి, విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి సమాచారం వినే అవకాశం ఉంది. పేపర్ వర్క్, ప్రయాణం లేదా కాల్ రూపంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా అందొచ్చు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ప్రతి రంగం వారికి ఏదో ఒక రూపంలో అనుకూలత కనిపిస్తుంది. కొంచెం ఓపిక, కొంచెం ధైర్యం ఉంటే ఈరోజు మంచి ఫలితాన్ని అందించే అవకాశాలు కూడా మీరు చాలా బలంగా ఉన్నాయన్నమాట. ఈరోజు మీరు వినబోయే అడుగు రాబోయే రోజుల్లో మరింత శుభప్రదంగా కూడా ఉంటుంది. ఇక ఈరోజు మీరు కొన్ని పూజలు, పరిహారాలు చేసుకుంటే, కొన్ని దానాలు చేస్తే కనుక చాలా మంచిది. ఈ ఆదివారం మీకు అనుకూలమైనటువంటి రోజు కాబట్టి కొన్ని చిన్న చిన్న పూజలు, పరిహారాలు చేస్తే మంచి ఫలితం మరింత బలపడే అవకాశం ఉంది. పెద్దలు చెప్పినటువంటి కొన్ని సులభమైన పరిహారాలు మీ మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తాయండి. మొదటిగా సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకోవడం. ఉదయం సూర్యోదయ సమయంలో బయట నిలబడి చేతులు జోడించి ప్రార్థన చేయండి. వీలైతే ఒక గ్లాస్ నీటితో ఆర్జ్యం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గి పనుల్లో స్పష్టత పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓం శం శనీశ్వరాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించడం చాలా మంచిది. మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఆగిపోయినటువంటి పనులు క్రమంగా ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక నరదిష్టి తొలగడానికి ఉప్పు పరిహారం తప్పకుండా చేసుకోండి. ఒక చిన్న గుప్పెడు ఉప్పురాలు అంటే ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పడేయండి. పెద్దలు ఇలా చేయడం వల్ల పెద్దలు చెప్తారనమాట, దృష్టి దోషం తగ్గుతుందని చెప్తారు. ఇంట్లో కూడా కొంత ప్రశాంతత కూడా పెరుగుతుందనమాట. ఇక నిమ్మకాయ పరిహారం అండి. ఒక నిమ్మకాయని ఇంటి గుమ్మం దగ్గర ఉంచి సాయంత్రం బయట పడేయండి. ఇలా చేయడం వల్ల ఇంటి నుండి ఉన్న ప్రతికూలత తగ్గుతుందని పెద్దలు చెప్తారు. ఇక ఈరోజు చేయాల్సినటువంటి కొన్ని దానాలు: పేదవారికి అన్నదానం, పక్షులకు గింజలు వేయడం, కుక్కలకు రొట్టెలు లేదా ఆహారం పెట్టడం, కాకులకు కొంచెం అన్నం పెట్టడం. ఇలా చేస్తే దానాలైనా ఇవి చిన్న దానాలే అయినా కూడా చాలా శుభాన్ని అయితే తెస్తాయని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా ఆదివారం ఇలా చేయడం వల్ల పుణ్యం పెరుగుతుందని నమ్మకం. మరొక చిన్న శుభ సూచన: ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి 2 నిమిషాలు ప్రార్థించి ప్రశాంతంగా కూర్చొని
మీ ఇష్టదైవ నామస్మరణ కూడా చేసుకోండి. మీ మనసులో కోరుకునే కోరికలు ఆ సమయంలో చెప్పండి. మనసుకు ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు భక్తితో ఒక చిన్న పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే మీకు అనుకూలమైన శక్తి మరింత పెరుగుతుందన్నమాట. ఇంట్లో ప్రశాంతత, మనసులో ధైర్యం, పనుల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారు, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.